వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ బుక్ ఫేర్ వచ్చింది. చాలా కొత్త పుస్తకాలు వచ్చినాయి. అందరూ కూడా ఎంతో క్యూరియస్గా ఉన్నారు కొత్త పుస్తకాలు కొనాలి, చదవాలని. అయితే ఈసారి వచ్చిన కొత్త పుస్తకాలని నేను చూసినప్పుడు నాకు ఒక మంచి బుక్ తగిలింది, ఎర్రమల్లెలు అని చెప్పి. దీన్ని దాసరి రోజారాణి గారు రాశారు. అయితే ఈ బుక్ ముఖ్యంగా నాకు ఎందుకు మీ దగ్గరికి తీసుకురావాలనిపించింది అంటే, మెయిన్గా ఎన్నో విషయాలు, సెన్సిటివ్ అంశాలు మనం మాట్లాడుకోనివి, మరీ ముఖ్యంగా మెరైటల్ రేప్ గురించి మాట్లాడుతూ ఉన్న పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందులో ఈ ఎర్రమల్లెలు ఆ మెరైటల్ రేప్ అనే ఇష్యూని చాలా సెన్సిటివ్గా, డీప్గా అందరికీ అర్థమయ్యేలాగా ఈ నవల చెప్పింది. కాబట్టి మీ అందరికీ కూడా ఈ ఆథర్ ఎందుకు ఆ నవల రాసింది, అసలు ఇంత సున్నితమైన అంశాన్ని ఎందుకు పాఠకులకి చేర్చాలనిపించింది, దీని వెనుక ఏమైనా అంశాలు ఉన్నాయా, సంఘటనలు ఉన్నాయా అన్నది తెలుసుకొని మీకు కూడా తెలియజేయాలని ఈరోజు నేను రోజారాణి గారిని ఇక్కడికి తీసుకొచ్చాను. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను ఎర్రమల్లెలు బుక్ నాకు నిన్న వచ్చింది, నిన్ననే చదవటం కూడా అయిపోయింది. సో మెరైటల్ రేప్ని ఇంత సింపుల్గా యట్ చాలా అంటే అర్థమయ్యేలాగా ఇంకా డీప్గా చెప్పారు కదా. అసలు ఈ నవల రాయడానికి ప్రేరణ ఏంటి, అవన్నీ మాట్లాడుకునే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి, ఎక్కడ పుట్టారు, సాహిత్యం ఎట్లా మీ జీవితంలోకి వచ్చింది? నా పేరు రోజారాణి దాసరి. మా పేరెంట్స్, మా నాన్న అంజయ్య దాసరి, పద్మ దాసరి అమ్మ. నాన్న వాళ్ళ అంటే మున్గోడు అనమాట, మాది నల్గొండ మున్గోడు. సో మా డాడీ టీచర్, అమ్మ మల్టీ టాస్కింగ్ అన్నీ చేస్తుంది. అంటే తను స్టిచ్చింగ్ చేస్తుంది, బట్టలు అమ్ముతుంది, అన్నీ చేసేదన్నమాట. సో మా డాడీ టీచర్ కాబట్టి తను ఎక్కడ ఉంటే మాకు అక్కడ ఉండడం అలవాటు అయిపోయింది. సో సర్వేల్లో ఉండేవాళ్ళం. నా స్టడీ అంతా సర్వేల్ అనే ఊర్లో స్టార్ట్ అయింది. సర్వేల్ టు చౌటుప్పల్లో, తర్వాత నల్గొండ, ఇక్కడి వరకు నేను బీటెక్ చదువుకున్నాను. తర్వాత MSW చేస్తున్నాను అనమాట, అది డిస్టెన్స్లో చేస్తున్నాను. అండ్ మా డాడీ టీచర్. అండ్ అంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా అలవాటైపోయినాయి అనమాట. పుస్తకాలలోనే ఉండడము. బేసిక్గా ఏంటంటే ఆడపిల్లలు అనగానే గాజులు, చెవులు, ఈ కమ్మలు ఇవన్నీ కలెక్ట్ చేయడం ఇష్టం ఉంటుంది. నాకేమో పెన్నులు, స్కెచ్లు అండ్ స్టేషనరీ కలెక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. బుక్స్ అవన్నీ అంటే అవి వాటిని నేను ఆస్తిలాగా అంటే ఇన్ని ఉన్నాయి నాకు అనేసి అనుకుంటుండేదాన్ని అనమాట. సో అలా ఇంకోటి ఏంటంటే మా అమ్మ రాసేది. మా అమ్మ కథలు రాసేది అనమాట. సో రాసి మాకు వినిపించేది. అండ్ ఏంటంటే కొంచెం బెరుకు ఉంటుంది కదా కొత్తలో రాస్తున్నప్పుడు, ఇదే అంటే అది తన దగ్గర నేను చూసాను. అంటే ఇది చెప్పొచ్చా బయటికి లేదా అనేది ఒక సందేహంతో చెప్పేది, బయటికి ఎప్పుడు రివీల్ చేయలేదు. బట్ రాసేది తను, అది మాత్రం నాకు గుర్తుందనమాట. ఇంకేంటంటే మమ్మల్ని పాటలు పాడడానికి తర్వాత బాగా ఎంకరేజ్ చేసేదన్నమాట. మేము ముగ్గురం, అక్క సుధారాణి, నేను సెకండ్, చెల్లి యువరాణి. ముగ్గురం రాణిలో. సో అక్క లాయర్ అనమాట, తను. చెల్లి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంది, ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో నేను రైటర్. సో మీ చెల్లి కూడా రాస్తారా? అవును, తను కూడా రాస్తుంది. ఓకే. సరే, మరి సాహిత్యము ఇట్లా నాన్న టీచర్ అవటం వల్ల వచ్చిందా, లేకపోతే ఏ ఏజ్లో చదవడం స్టార్ట్ చేశారు? నేను పుస్తకాలు చదవడం అంటే బేసిక్గా అంటే రైటర్స్ రాసిన బుక్స్ చదవడం అనేది నాకు అలవాటయింది ఇంటర్ ఆ తర్వాతనే. అంతకు ముందర అంటే మన క్లాస్ పుస్తకాలు అవి చదవడమే. బట్ మా నాన్న చెప్తుంటే వినేవాళ్ళం. ఇది మా నాన్న కూడా మాకు పాటలు నేర్పించేవాళ్ళు అనమాట. ఫస్ట్ నేర్పించిన పాట మారాలి మన సమాజము, ఈ పాట నేర్పించాడు మా డాడీ. మేము ఎక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళినా కూడా ఈ పాట ఖచ్చితంగా పాడేవాళ్ళం అనమాట. లాస్ట్లో మేము యాడ్ చేసేవాళ్ళం, మారింది మన సమాజం, మాకు మేమే యాడ్ చేసుకునే వాళ్ళం అనమాట. సో అది అలా రాయాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది నాకు. రాసేదాన్ని, బట్ నేను ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు. అంటే కొంచెం నవ్వుతారేమో అని చెప్పి ఒక సిగ్గు అనమాట, అందరు ఏమనుకుంటారో ఏమో, అంటే ఇది కూడా రైటప్ అయినా అంటే అసలు తెలియదు కదా అప్పుడు. కవిత ఏంటి, కథ ఏంటి, ఏది తెలియనప్పుడు రాస్తున్నా, అదేంటో తెలీదు, ఊరికే రాసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఒకరోజు నేను ఇలా పాట రాసాను అనమాట. రాసి నేనే హమ్ చేసుకుంటున్నప్పుడు మా పేరెంట్స్, అమ్మ నాన్న వచ్చారనమాట. ఏం చేస్తున్నావు ఏంది అని చెప్తే
వాళ్ళందరి ముందు అమ్మ నాన్న చెల్లి మేము నలుగురం ఉన్నాము. పాడినా అనమాట అందరి ముందు. ఆ పాట ఏంటంటే మామ మాట్లాడవా నీ మనసులోని మాటేదో చెప్పయ్యవా. అసలు ఇది పాడుతూ ఉంటే అయిపోయేసరికి అందరం కలిసి క్లాప్స్ కొట్టామన్నమాట. బాగా నచ్చింది అందరికీ. ఓకే. అలా పాటలు రాయడం ఫస్ట్ పాటనే నేను రాసింది. అంటే అది పాట అని కూడా తెలియదు, ఊరికే రాసి నేనే ట్యూన్ చేసుకొని అలా హమ్ చేసిన అనమాట. సో వాళ్ళు ఓకే నువ్వు రాస్తున్నావు అనేది నాకు అక్కడ కొంచెం అది స్టార్ట్ అయింది. ఓకే నేను రాస్తే వింటారు, ఓకే ఇది రైటింగ్ అంటే కన్సిడర్ చేయొచ్చు అనే అది వచ్చింది. బట్ పూర్తిగా అంటే మాత్రం ఒక 3 ఇయర్స్ నుంచి పూర్తిగా ఇందులోకి అనమాట. అంటే షార్ట్ ఫిలిమ్స్కి రాయడము ఒక 3 ఇయర్స్ నుంచి అనమాట. 3 ఇయర్స్ నుంచి ఇది ఖచ్చితంగా ఒక ఫార్మేషన్లోకి, అంటే ఇది కవిత, ఇది కథ, అంటే నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. ఇది ఖచ్చితంగా నాకు ఆల్రెడీ వచ్చేసిందని నేను అసలు చెప్పట్లేదు. నేను ఇంకా ఇది ప్రొసీజర్ అంతా నేర్చుకునేదే. ఈ నవల రాయడం కూడా అంతే అనుకోండి. ఓకే. ఇదొక అంటే నేను నేర్చుకునే దాంట్లో చిన్న స్టెప్స్ అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ ఓటర్ అవేర్నెస్ సాంగ్ ఒకటి రాశాను. ఓకే. సో అది రికార్డ్ అయింది, అది వచ్చింది. రంగు రంగు జెండలు వచ్చినాయి మా అన్నలారా అని ఆ సాంగ్ అనమాట. సో అక్కడి నుంచి నాకు ఇంకా కాన్ఫిడెన్స్, అది ఒక ఫార్మేషన్కి అంటే మనం చిన్నగా అన్నీ కూడబెడుతున్నాము. అవును. అది ఒక ఫామ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంటుంది అనమాట. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఆ పాట ఇచ్చింది. ఓకే నేను రాసిన దాన్ని ఇలా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు అని చెప్పి. తర్వాత నేను ఆల్ ఇండియా రేడియోకి డ్రామాస్ రాయడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఒక 6 డ్రామాలు ప్లే అయ్యాయి. సో నెక్స్ట్ ఇంకో డ్రామా కూడా ఉంది, లైన్లో ఉంది. సో ఇవన్నీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి అన్నమాట. అంటే మనం రాసింది అలా దాచిపెట్టుకోవడం ఒకటి, అంటే అప్పటికి తెలియదు మనకు అది ఏంటి అని చెప్పి. అది ఒక రికార్డ్ అయ్యి అది ఒక ఫార్మేషన్కి వచ్చి అది బయటికి వచ్చి జనాలు విని ఓకే నువ్వు బాగానే రాస్తున్నావు, ఇది కన్సిడర్ చేస్తున్నారంటే అప్పుడు మనకు ఇది మనం వెళ్ళిపోవచ్చు, మనం వెనక్కి అంటే ఇంకా డౌట్ పడక్కర్లేదు మన రైటప్ మీద మనము అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అలాంటిది నాకు రేడియో ఇచ్చింది అండ్ ఆ పాట ఇచ్చింది. కవిత్వం రాస్తావు కదా? అవును రాస్తాను. అయితే నవలకి ఎట్లా షిఫ్ట్ అయినావు? అంటే నేను ఒక ఫామ్లో రాయాలని ఎప్పుడు అనుకోలేదు. అంటే కవిత్వం వరకే ఆగాలి, లేదంటే పాట వరకే ఆగాలి, కథ వరకే ఆగాలి అని అస్సలు అనుకోలేదు. నాకు రాయడం మాత్రమే వచ్చు. ఆ రాయడంలో నేను ఎన్ని ప్రయోగాలు చేయగలిగితే అన్ని ప్రయోగాలు నేను చేయాలి. నేను ఒగ్గు కథ కూడా రాశాను. పర్యావరణ పరిరక్షణ మీద ఒక ఒగ్గు కథ కూడా రాసాను అనమాట. అదెవరికైనా ఇచ్చారా? యాక్చువల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన దాంట్లో ఇంకొకటి రేడియో అండ్ ఆ సాంగ్తో పాటు భూమిక అని ఒక NGO అనమాట. మేము అందులో ఉద్యమ కెరటాలు అని చెప్పి ఒక కోర్స్ ఉంది, ఒక 6 months కోర్స్ అనమాట. అది చేస్తున్నాము. అక్కడ నన్ను నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అది నాకు చాలా చాలా హెల్ప్ చేసింది. అక్కడ ఏంటి నేను కవితలు రాయగలను, కథలు నేను అక్కడ డ్రామాస్, స్కిట్స్ అవన్నీ వేస్తున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏదో ఒకటి తెలిసింది రాయడం వేరు, ఒక సమాజంలో జరుగుతున్న వాటిపైన అవగాహన తెచ్చుకొని వాటిపైన రాయడం వేరు. సో ఆ అవగాహన అనేది అక్కడ నాకు దొరికింది. చాలా అంటే మాన్యువల్ స్కావెంజింగ్ పైన, సెక్స్ వర్కర్స్ పైన, తర్వాత జెండర్ పైన, అసలు జెండర్ అంటే ఏంటి, జెండర్ పైన చాలా అక్కడ నేర్చుకున్న తర్వాత నేను పిల్లలకి క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు భూమిక అండ్ ఉద్యమ కెరటాలు. సో అక్కడి నుంచి ఇంకా నేను రాయడం అంటే నేనేమంటున్నా అంటే ఒక ఫార్మేషన్కి నేను ఎప్పుడు స్టిక్ ఆన్ అయ్యి ఉండలేదు అనమాట. నేను అన్నీ రాస్తాను, బట్ అదేంటి అంటే బాగుంటుందా ఉండదా అనేది మనం జనాల్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు కదా. సో అంటే నవల ఎందుకు షిఫ్ట్ అయినానంటే షిఫ్టింగ్ అనేది లేదనమాట. నేను అన్నీ రాద్దామనే అనుకున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే రైటింగ్ మాత్రమే, నేను రాయడం మాత్రమే వచ్చి నాకు ఓకే. అయితే ఎర్రమల్లెలు అనే పుస్తకంని నేను చదివాను కాబట్టి అందులో మెయిన్గా మెరైటల్ రేప్ గురించి ఉంది. మన ఇండియాలో అదొక పెద్ద ట్యాబు ఏంటంటే మెరైటల్ రేప్ని అసలు రేప్గా కన్సిడర్ కూడా చేయరు, భర్త కాబట్టి భరించాల్సిందే. అసలు ఇట్లాంటి వస్తువు మీద మీది ఇది ఫస్ట్ బుక్ కూడా కదా,
సో ఫస్ట్ బుక్ మీద ఒక అమ్మాయి ఇట్లాంటి సాహిత్యాన్ని తెస్తే ఈవెన్ మన తెలుగు సాహిత్యంలో కూడా చాలామంది తీసుకోలేరు ఇవి ఎంత అభ్యుదయంగా కనిపించినా. మరి ఈ అంటే మెరైటల్ రేప్నే కథా వస్తువుగా నవలా వస్తువుగా ఎందుకు తీసుకున్నారు? ఎందుకు అంటే నేను చూసిన అంటే నా చుట్టూ ఉన్న జనాలు నేను చాలా వరకు గమనించింది. అండ్ బేసిక్గా అంటే నాకు నేను కూడా అంటే సెక్స్ అనే వర్డ్ వినగానే అసలు అది ఏంటో అంటే అది మాట్లాడకూడదు, అది అంటే పోర్న్ చూసినంత ఈజీగా సెక్స్ని ఒప్పుకోలేరు జనాలు. అది మాత్రం చూస్తారు, దాని గురించి మాట్లాడతారు. ఆ వర్డ్ కూడా ఈజీగా పాన్ అనేస్తాం. సెక్స్ అనగానే అది అంత పెద్దగా అంటున్నాం, కొంచెం ఆపు అంటే మెల్లగా చెప్పు అన్నట్టుగా ఉంటుంది. సో దాని రిలేటెడ్ ఏ పదాలు మాట్లాడినా ఏం మాట్లాడినా అసలు అంటే అది మాట్లాడకూడదు అన్నట్టుగానే మనకు చెప్తారు. సో పెళ్ళికి ముందు అవన్నీ మాట్లాడకుండా పెళ్ళవ్వగానే అవన్నీ మ్యాజిక్ లాగా మనలో వచ్చేసేయాలని అనుకుంటారు. సో అంటే ఎట్లా వస్తుంది? అట్లా రాదని నా నమ్మకం. అంటే ఇప్పుడు నేను ఇలా అంటున్నా అంటే పెళ్ళికి ముందు ఎక్స్పీరియన్స్ చేయాలన్నా అట్లా కాదు నేను చెప్పేది. అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి కదా. జనరల్గా మనకు 10th స్కూల్ ఏజ్లో రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆ టైంలో ఉంటుంది మనకు పాఠంలో. బట్ అప్పుడు ఏంటంటే మాకు ఎప్పుడు కలిసి నేను విన్నంత వరకు అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒక చోట కూర్చోబెట్టి చెప్పింది లేదు. మీకు కూడా 8th క్లాసెస్ అని చెప్పేవాళ్ళు అప్పుడు. వాళ్ళతో చెప్పించేవాళ్ళు. వాళ్ళు సపరేట్గా వచ్చేవాళ్ళు అనమాట. లేడీస్కి అమ్మాయిలకి లేడీ టీచర్ అండ్ అబ్బాయిలకి మేల్ టీచర్ అట్లా వచ్చేవాళ్ళు. అట్లా చెప్పేవాళ్ళు అనమాట. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే అప్పుడే జడ్జి అంటే అప్పుడే మనకు చెప్పేస్తున్నారు. అంటే ఇది అబ్బాయిలు వినకూడదు, ఇది అమ్మాయిలు వినకూడదు, అందుకే సపరేట్గా చెప్తున్నారు. అందుకే మనం అంటే వాళ్ళ దాని గురించి మనం తెలుసుకోకూడదు, మన దాని గురించి వాళ్ళు తెలుసుకోకూడదు అని అంటే స్టేట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే ఏంటో తెలీదు, అలా జరిగేదన్నమాట. సో అప్పుడు ఏంటంటే మనం మాట్లాడకూడదు, అది తెలుసుకోకూడదు, మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకోకూడదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు చెప్పుకోకూడదు అని చెప్పి అప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు మనకు. సో ఇంకోటి ఏంటంటే మనకు అందులో ఉండే పార్ట్స్ ఏంటి, అవి ఏంటి, ఐ మీన్ ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనగానే పిల్లల్ని కనడానికే కాదు, అసలు ఆ పార్ట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి. యూజ్ మీన్స్ అంటే ఇప్పుడు డ్యూరింగ్ ద సెక్స్ మనము హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఏంటి అసలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఏమి మనకు తెలీదు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత సడన్గా అది జరుగుతున్నప్పుడు ఆ పెయిన్ వచ్చినా ఏది జరిగినా కూడా ఇది ఇందులో భాగమే అనుకొని అది జరిగిపోతుంది. సో ఆ ఫంక్షన్స్ ఏంటి ఏది మనకు తెలియనివ్వరు, అంటే చెప్పనివ్వరు. చెప్పినా కూడా ఏదో దాన్ని ఒక రహస్యంగా గోప్యంగా ఉండాలి అని అనుకుంటారు కదా. అది మనకు తెలియకుండా సడన్గా పెళ్ళి అయ్యేసరికి హస్బెండ్తో వైఫ్తో హస్బెండ్ ఇవన్నీ జరిగిపోవాలి, అది అంతే. ఇంకా అప్పుడు మనకు డౌట్స్ వచ్చినా ఇది కూడా తెలీదా అంటారు. ఇది కూడా తెలీదా ఏంటి, మాకు చెప్పలేదు కదా, ఎక్కడ తెలియకుండా అంటే తెలియదా అనడానికి మీకు అసలు అది లేనే లేదు, అసలు అక్కే లేదు. ఎందుకంటే మాకు ఎక్కడ చెప్పినప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది. అంటే అప్పట్లో ఫోన్ ఐ మీన్ ఇప్పుడెప్పుడో ఫోన్లు వచ్చినాయి, అందులో ఏదో చూస్తున్నారేమో తెలీదు, అది కరెక్టా రాంగా అనేది కూడా తెలియదు కదా మనకు. సో నేనేమంటున్నా అంటే మన పేరెంట్స్కి అంటే వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు సేమ్ ఇదే, వాళ్ళకి తెలుసు అని అంటలేను. మన ఏజ్లో మనం ఏం ఫేస్ చేస్తున్నామో ఆ ఏజ్లో వాళ్ళు కూడా అదే ఫేస్ చేసి ఉంటారు. బట్ ఆఫ్టర్ ఆ ఫేజ్ని వాళ్ళు క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఉంటారు కదా. అంటే మనం అనుకుంటాం కదా మనం 10th క్లాస్లో ఇలా చేసేది ఉండే, ఇంటర్లో అదే చదివేది ఉండే అనేది మనకు కొంచెం ముందుకు పెరుగుతున్న కొద్దీ మనకు అనిపిస్తుంది కదా. సో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది అప్పటికి. అంటే నేను ఇలా వైఫ్తో నేను ఇలా ఉండేది ఉండే, హస్బెండ్తో నేను ఇలా ఉండేది ఉండే అనేది అవుతారు కదా. అప్పుడు మనకు చెప్పొచ్చు కదా ఆ విషయాలన్నీ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో అవి చెప్పకుండా దాచిపెట్టి మనకు పెళ్ళి చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా అవి తెలిసిపోవాలి అంతే. ఇంకా ఏమంటారు డిఫాల్ట్గా మనకి ఏదో కోడింగ్ లాగా పెళ్ళవ్వగానే రాసి ఉంటుంది, అది యాక్టివేట్ కావాలి అని అనుకుంటారు. బట్ అది అలా అవ్వదు. అమ్మాయిలకి ఎంత తెలీదో అబ్బాయిలకు కూడా అంతే తెలియదని నేను అనుకుంటా. సో అట్లా కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చేస్తాయని నాకు అనిపిస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా అబ్బాయి
ఈ విషయాలు బయటికి చెప్పరు, దాదాపు చెప్పరు. ఒకవేళ అమ్మాయి చెప్పింది అనుకో, పేరెంట్స్కి చెప్తుంది, అమ్మకి చెప్తుంది, లేదంటే అక్కకి చెప్తుంది. అట్లా చెప్పుకోకుండా అలాగే కంటిన్యూ, అంటే ఈ సెక్స్ని ఇలాగే రిసీవ్ చేసుకొని అలాగే అనుభవిస్తూ అదేంటి అని తెలియకుండా లోపలలోనే బాధపడుతూ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇన్ కేస్ పేరెంట్స్కి చెప్పింది అనుకుందాం, అమ్మకి చెప్పింది అనుకుందాం, అమ్మకో అక్కకో ఎవరికి, అక్కకి ఆల్రెడీ మన ఉంటుంది కాబట్టి, అంటే ఆల్రెడీ మనకంటే ముందు పెళ్ళయి ఉంటుంది కాబట్టి తను కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది. తను ఏం చెప్తుంది, ఇది ఇంతే ఉంటుంది, ఇది ఇంట్లే అని అంటుంది. అమ్మ అంతే అంటుంది, ఓపిక అంటే బేసిక్ డైలాగ్స్, ఓపిక పట్టాలమ్మా, ఇంతే ఉంటుందమ్మా, లేదంటే ఇంకోటి ఇది కూడా తెలీదా, ఇంత దానికే నువ్వు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏముంది, మగవాళ్ళంటే ఇంతే ఉంటారు. ఎందుకు ఉంటారు మగవాళ్ళంటే ఇంతే ఉండరు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. మేబీ మనం హర్ట్ అవుతున్నామన్న సంగతి వాళ్ళకి మనం మంచిగా వాళ్ళకి చెప్పలేకపోతున్నామేమో, లేదంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పలేకపోతున్నామేమో, అందుకనే అలా జరుగుతుందేమో. మగవాళ్ళందరూ అంతే ఉండరు, ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు మన నాన్నలు బిడ్డల్ని అర్థం చేసుకున్నట్టుగా అంటే హస్బెండ్స్ వైఫ్ని అర్థం చేసుకోరు. ఎందుకు చేసుకోరు? అది సేమ్ మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్పే, ఇది కూడా మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్పే కదా. సో అర్థం అవుతుంది, బట్ వాళ్ళకు కూడా తెలియదు కదా. ఎడ్యుకేషన్ అనేది ఇద్దరికీ లేదు. అవును, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇద్దరికీ లేదు. ఇద్దరికీ లేనప్పుడు ఇద్దరికీ అర్థం అవ్వదు. సో అలా కాకపోతే అబ్బాయిలు అనేది జనరల్గా మనది పురుషాధిక్య సమాజం కాబట్టి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఒకవేళ అన్నా కూడా మనం ఓపిక పట్టాల్సి ఉంటుంది అని అది ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఇష్యూ జరిగినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా అమ్మాయిలకి వస్తుంది అని చెప్పడానికి ఈజీ ఉంటుంది బయటికి, అబ్బాయిల సైడ్ ఉంది అని చెప్పడానికి చాలా కష్టం. అంటే అదొక పరువులాగా భావిస్తున్నారు. మగవాళ్ళే కాదు, మన ఆడవాళ్ళు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో, వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అల్లుడికి ఏదైనా ఉంది అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో అవన్నీ అమ్మాయి మీద పడిపోతున్నాయేమో నాకు అనిపిస్తుంది. మేబీ వాళ్ళు కూడా ఆలోచిస్తుండొచ్చు, అంటే వాళ్ళకి లోపల ఉండొచ్చు, అరే నేనెందుకు నా వైఫ్ని ఎందుకు ఇలా బ్లేమ్ చేయాలి అని చెప్పి. బట్ వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. అంటే మన సొసైటీ అనేది వాళ్ళని అట్లా మోల్డ్ చేసి ఉంచింది. వాళ్ళకి అంటే వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తున్నారని నేను అనను, మన సొసైటీ వాళ్ళని అట్లా మోల్డ్ చేసింది అంటాను నేను. ఓకే, అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనుషుల్ని ఎవరిని మనము తప్పు పట్టకూడదు, పరిస్థితుల్ని తప్పు పట్టవచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. కానీ బేసిక్గా మనుషులందరూ మంచోళ్ళే అనిపిస్తుంది నాకు, మగైనా ఆడైనా అందరూ మంచోళ్ళే. బట్ వాళ్ళ పరిస్థితులను బట్టి ఏవి బయటికి చెప్పొచ్చు, ఏవి బయటికి చెప్పకూడదు అనేది మనల్ని మోల్డ్ చేసి పెట్టింది కాబట్టి అంతవరకే బయటికి వస్తుంది అనిపిస్తుంది. సో ఏదైతే ఉందో ఇది మెరైటల్ రేప్ అని అనాలా వద్దా అనేది కూడా నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు రేప్ అంటే బేసిక్గా రేప్ అంటే ఏంటి అంటే, బలవంతంగా సెక్స్ జరిగితే, అంటే అమ్మాయికి ఇష్టం, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరికి ఇష్టం లేనప్పుడు మనం అనుకుంటాం ఓన్లీ అమ్మాయిలకే రేప్ అని చెప్పి. అబ్బాయిలకు కూడా ఇష్టం ఉండదు, ఒకసారి వాళ్ళు కూడా ఆ అమ్మాయిలు బలవంతం పెట్టొచ్చు. అవి అసలు ఇది ఇంకా బయటికి చెప్పుకోలేని తెలుసా. అమ్మాయిలు మనం అనుకుంటున్నాం మెరైటల్ రేప్ అనేది అమ్మాయిలకు జరుగుతుంది అనేది చెప్పుకోలేకపోతున్నామని, అబ్బాయిలకు కూడా జరగొచ్చేమో, వాళ్ళు అసలు చెప్పుకోలేరేమో. అసలు అది అట్లా మోల్డ్ చేసి పెట్టింది కదా. అసలు అబ్బాయిలకు చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అసలు? అప్పుడు ఏమంటారంటే నువ్వు మొగోడి కాదేమో అంటారు. అది అసలు అది కాదు కదా. వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా రావాలి. ఇప్పుడు అమ్మాయిలకి ఎట్లా అయితే ఇది జరుగుతున్నప్పుడు నాకు ఫీలింగ్స్ లేనప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు అది ఇది అని అంటాము, సేమ్ అబ్బాయిలకు కూడా అంతే ఉంటుంది కదా. ఎందుకు మనం అది ఇది డిఫరెన్స్ ఎందుకు చేయాలి అని నాకు అనిపిస్తుంది. అండ్ మెరైటల్ రేప్ అనే వర్డ్ ఎందుకు అంటే, నేను ఖచ్చితంగా దీన్ని మెరైటల్ రేప్ అనాలా వద్దా అనేది నాకు, అందుకే నేను బుక్లో లాస్ట్లో కూడా నేను అన్ని క్వశ్చన్సే వేసాను. అంటే దీన్ని అనొచ్చా లేదా, అసలు ఎందుకు చట్టం దీన్ని, అంటే ఇది చట్టపరమైంది ఎందుకు కాలేదు, రేప్ అనేది చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇది ఎందుకు చట్టపరమైందని ఎందుకు అన్నా అంటే, దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, తర్వాత అత్తమామ ఎవరైనా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే అది నార్మలైజ్ చేసేస్తున్నారు దాన్ని, అలాంటి సెక్స్ని నార్మలైజ్ చేసేస్తున్నారు. అది కాదు కదా. అక్కడ మనము ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లం, వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. సో ఇద్దరి వైపు ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. బట్ మనం
కొంత చెప్పుకోగలమేమో, ఎక్స్ప్రెస్ చేయగలమేమో ఆడవాళ్ళం, మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో అంటే మెరైటల్ రేప్ అనే ఒక, అంటే నేను దాన్ని మెరైటల్ రేప్ అని ఇంకా ఇప్పటికే అంటే చేస్తలేను. అది బుక్ చదివి ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు డిసైడ్ చేయాలని అని అనిపిస్తుంది నాకు. అంటే క్వశ్చన్స్ నేను వేస్తున్నాను లాస్ట్లో, ఇది ఎవరు చెప్పాలి మాకు, మేము పిల్లలం ఉన్నాం ఇప్పుడు, మాకు ఎవరు చెప్తారు దీన్ని మేము మెరైటల్ రేప్ అనొచ్చా అనకూడదా, మాకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు చెప్తారు అసలు ఇది, అంటే నిజమైన సెక్స్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ నాట్ పాన్, అది ఎవరు చెప్తారు అసలు, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అని ఎవరు చెప్తారు మాకు, ఎక్కడ ఏ పార్ట్ ఉంటుంది, ఏంటి ఆ పార్ట్కి సంబంధించి ఆ ఫంక్షనింగ్ ఏంటి అనేది మాకు ఎవరు చెప్తారు, చెప్పాలి ఖచ్చితంగా. అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ చెప్పాలి. అది ఎక్కడ దొరుకుతుంది, స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేస్తారా లేదంటే కాలేజ్లో చేస్తారా, అంటే నాకు తెలిసినంత వరకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 to 14 years ఆ టైం నుంచి మనకు చెప్తూ ఉండాలి అని చెప్పి నాకు తెలిసిన విషయం. సో అప్పుడు ఎక్కడ మనకు అది దొరుకుతుంది, ఎవరు చెప్తారు, పేరెంట్స్ చెప్తారా ఎవరు చెప్తారా అనేది నేను క్వశ్చనే వేస్తున్నాను. అండ్ ఇది మెయిన్గా అంటే ఓన్లీ అమ్మాయిల వైపు రాసింది ఏం కాదు, అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తుంటారు. బట్ నేను రాసింది ఇక్కడ అమ్మాయి ఫేస్ చేసింది అని రాశాను. అండ్ అందులో ఏంటంటే మంచిగా ఉన్న కపుల్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఈ నవలలో ఎండింగ్ కూడా మీరు డైరెక్ట్గా ప్రాపర్ ఎండింగ్ ఓపెన్ ఎండింగ్ ఇచ్చేసిండ్రు, ప్రాపర్ ఎండింగ్ ఇవ్వకుండా చిన్న హింట్ ఇచ్చిండ్రు, శ్రీమతి దియా కాకుండా శ్రీ దియా అనే చోటు. సో దాన్ని పట్టుకొని ప్రతి పాఠకుడు అర్థం చేసుకుంటారు అనుకున్నారా వాళ్ళిద్దరు విడిపోతారని? అంటే అర్థం అనుకోవచ్చు, విడిపోయినారని కూడా అనుకోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఓపెన్ ఎండింగ్ ఇచ్చాను కదా, సో మీకు ఆ తర్వాత ఏం జరిగితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఒక 2 మాటలు రాసి నాకు చెప్తే ఇంకా హ్యాపీ. ఐ మీన్ అంటే వాళ్ళు విడిపోతే బాగుంటుంది అనిపిస్తుందా, లేదంటే దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా, అంటే అతను మారితే బాగుంటుంది, మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుందా, లేకపోతే అతను అట్లున్నా కూడా అమ్మాయి ఒంటరిగా ఉండలేదు, సింగిల్ ఉమెన్ సర్వైవ్ అవ్వలేరు, ఇలాంటివి ఉన్నాయి కదా. సో అట్లా అని చెప్పి ఖచ్చితంగా అతను అట్లా ఉన్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఉండాలి అని మీరు డిసైడ్ చేస్తారా, ఏం డిసైడ్ చేస్తారు అని చెప్పి మీరే నాకు ఒక ఎండింగ్ ఇవ్వండి. అయితే ఎండింగ్ ఎవరైనా ఏదైనా ఊహించుకోవచ్చు, అది వేరే విషయం. బట్ చదివిన తర్వాత కేవలం మెరైటల్ రేప్ అంటే ఒక సెక్స్ చేసి పక్కకి వెళ్ళడం వేరుంటుంది, మరి లోపల ఉన్న గర్భసంచికి సంబంధించిన ఒక చిన్న ఒక మూల కూడా రప్చర్ అయ్యేంత సెక్స్ చేయడం అనేది దారుణం కదా. సో మరి ఇంత ఘోరంగా వాడు అటెంప్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. సో ఊహించుకోవడం ఎన్నో ఊహించుకోవచ్చు, కానీ రైటరే దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తే బాగుంటుందని ఆలోచించి ఎదురు చూసే పాఠకులు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అది ఖచ్చితంగా రేప్. సో మ్యారేజ్లో జరిగినప్పుడు దాన్ని మెరైటల్ రేప్ అంటే నేను ఇంతకుముందు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మెరైటల్ రేప్ అంటే ఒప్పుకుంటుందా లేదా సొసైటీ, అది మెరైటల్ రేప్ అని అనొచ్చా లేదా, సొసైటీ ఒప్పుకుంటుందా లేదా, ఎందుకు ఒకవేళ ఒప్పుకున్నట్టయితే దానికి సంబంధించిన చట్టాలు ఎందుకు చేయలేదు, ఎందుకు ఇంకా రాలేదు. సో నేను ఒక మ్యారీడ్ ఉమెన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చా, నా మీద మెరైటల్ రేప్ జరిగింది అని కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన ఏవైనా చట్టాలు ఉన్నాయా, వాళ్ళు తీసుకుంటారా, సెక్షన్స్ ఏవైనా ఉన్నాయా, అవి లేనప్పుడు నేను కూడా చెప్పలేను కదా, దీనికి ఈ శిక్ష వేయాలి అని నేను చెప్పలేను కదా. సో అక్కడ ఏంటంటే 498 డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ ఉంది. సో డొమెస్టిక్ వైలెన్స్ అండ్ మెరైటల్ రేప్ అనేవి రెండు ఒకటేనా, అంటే అట్లా డిసైడ్ చేసి చట్టాలు చేయలేదా, లేదంటే అవి రెండు ఒకటే అనుకున్నారా ఏంటి? ఓకే, క్వశ్చన్ మార్క్ అది నాకు. అయితే మరి ఇంత బోల్డ్ కంటెంట్ని సరే ఇది అవసరమైన సబ్జెక్ట్ అయినా కానీ పబ్లికేషన్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యే విషయంలో ఒక కొత్త రైటర్గా, యంగ్ రైటర్గా మీకు ఏమైనా ఇష్యూస్ తలెత్తినాయా? ఏం లేదు, ఏం తలెత్తలేదు. అంటే నేను రాసి ఉన్నాను, నేను అప్పటికి అంటే నేనే పబ్లిష్ చేసుకున్నాము అనే ఒక థాట్ తోటి ఉన్నా. జనరల్గా నా ఫ్రెండ్కి ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట, భరత్ అండ్ దివ్య.
సో ఇలానే ఒక చోట కలుస్తున్నాము, నేను ఒక నవల రాయడం జరిగింది అని చెప్తే ఓకే కంటెంట్ పంపించండి పంపించిన తను వాళ్ళు చదివినారు, వాళ్ళకి నచ్చింది కంటెంట్, సో మేము బుక్ పబ్లిష్ చేస్తాం అన్నారు, అంతే. పేరు ఎర్రమల్లెలు అనేది ఎవరు సజెస్ట్ చేశారు? దీని వెనుక ఏమైనా ఉందా స్టోరీ? సో మల్లెలు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నప్పుడు ఎటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండేది ఓన్లీ మల్లెలే. ఆ మల్లెలు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, ఏదైనా సరే ఆ మల్లెలకు తెలుస్తుంది. అంటే నాకు అనిపించింది, నేను రాస్తున్నప్పుడు మల్లెలు అనేవి ఆర్గానిక్ సీసీ కెమెరాలు అని చెప్పి నేను అలానే మెన్షన్ చేశాను అనమాట. సో ఆ మల్లెలు అంటే మనం ఫిక్షన్ అంటే మనం అనుకుంటున్నాము, అంటే ఒక ఇమాజినేషన్ అయినప్పటికీ మల్లెలకు తెలుస్తుంది అవి ఎంత బాధపడతాయో, ఎంత హ్యాపీగా ఉంటాయో అవన్నీ తెలుస్తుంది వాటికి. సో ఆ మల్లెలు జనరల్గా తెల్లగా ఉంటాయి, ఎందుకు ఎర్రబడ్డాయి మల్లెలు? సో వాళ్ళ అంటే ఆ అమ్మాయి బాధపడినప్పుడు ఏదైతే బ్లడ్ అదంతా ఉంది ఆ మల్లెలు అందులో పడిపోయినాయి, అది జరిగినప్పుడు అవి ఎర్రగా మారి అవి అనుకుంటున్నాయి అనమాట, ఏంటి అసలు ఈ అమ్మాయి ఇంత బాధ అనుభవిస్తుంది అంటే అవే సాక్ష్యాలు అన్నింటికి, హ్యాపీనెస్కైనా సాడ్నెస్కైనా అన్నింటికి అవే సాక్ష్యాలు. సో ఎర్రమల్లెలు అని అలా అంటే తెల్లగా ఉన్న మల్లెలు ఎందుకు ఎర్రగా మారాయి అంటే మీరు అది చదివితే ఇంకా పూర్తిగా మీకు అర్థమవుతుంది. సో పేరు ఎందుకు అంటే పేరు ఎవరు సజెస్ట్ చేశారు అంటే యోధ అండ్ మానభంగం నవల రచయిత బాలాజీ ప్రసాద్ గారు మీకు తెలిసి ఉంటారు. సో తనకి కంటెంట్ యాక్చువల్గా నేను ఎప్పుడైతే పుస్తకం రాయడం ఈ కంటెంట్ రాయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ఆ జర్నీ మొత్తం త్రూఅవుట్ ద జర్నీ తను నాతో అంటే ఆ డిస్కషన్లో మేము ఉన్నాము. సో తనకు అంతా తెలుసు ఏం రాసినా ఏంటి అని చెప్పి నాకు. సో తను ఆ పేరు తను సజెస్ట్ చేయడం జరిగిందనమాట, తను పెట్టినారు ఆ పేరు ఎర్రమల్లెలు అనే పేరు. ఓకే, సో ప్రింట్ అంతా కూడా బాగుంది. అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ నవలకు సంబంధించిన నేపథ్యం మొత్తం ఇచ్చారు. సో లోపల ఉన్నదాన్ని ఒక చిన్న షార్టెస్ట్ ఫామ్గా ఇక్కడ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే జనరల్గా మనం పుస్తకం ఇలా చూస్తున్న తర్వాత నేనైతే ఫస్ట్ బ్యాక్ అది ఓపెన్ చేస్తాను. అంటే ఎర్రమల్లెలు అనగానే అది ఆ నేపథ్యం అనేది ఆ పేరుకి ఒక ఐడెంటిటీ అనేది ఉంది అనమాట. సో నేను రీడర్ని మోసం చేయదలుచుకోలేదు. ఎర్రమల్లెలు అని అంటే నేపథ్యాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవ్వద్దు అలా, అంటే అది వేరే కంటెంట్ ఏమో అని చెప్పి అలా అవ్వద్దు. నేను దేనికోసం ఇది రాసా అనేది అది చదివితే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఓకే, సో అందుకనేసి నేను అక్కడ కంటెంట్ పెట్టడం జరిగింది. అయితే ఈ నోవెల్లో మీరు ఇంకా మెరైటల్ రేపే కాకుండా వేరే పదాలని కూడా చాలా ధైర్యంగా ఉపయోగించారు. అందులో ఫీమేల్ మాస్టర్బేషన్ గురించి సాధారణంగా చూసుకుంటే 80% ఫీమేల్ డజంట్ ఈవెన్ నో అబౌట్ ఇట్స్ టర్మ్, కనీసం టర్మ్ గురించి తెలియదు, అదేంటో తెలీదు. సో దీన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్గా ఉందా? తెలుగు సాహితీ సమాజం నన్ను ఒప్పుకుంటుందా అని సెల్ఫ్ డౌట్ ఏమైనా అనిపించిందా? లేదు, అట్లేమీ అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి పదాలు వాడడము కొత్త కాదు. యాక్చువల్గా పొద్దున్న లేస్తే ఊర్లలో మనం కాదు అసలు ఊర్లలో ప్రతి ఒక్కటి నేను అందులో రాసిన పదం ప్రతి ఒక్కటి దానికి పర్యాయ పదాలుగా ఉన్నవి, రోజు వాడుతూనే ఉంటారు. సో నేను వాటిని ఇట్లా రాసిన, నాకు ఇంకేమనిపించింది అంటే వాటిని ఇంకా సరళంగా ఎట్లా వాడచ్చు అనేది నేను చాలా రీసెర్చ్ చేసిన. యాక్చువల్గా నాకు ఏవి దొరకలేదు. నాకు దొరికినంత వరకు నాకు ఓకే ఇది వాడచ్చు అన్న, అంటే బేసిక్గా అన్నీ వాడచ్చు. ఎందుకంటే మాట్లాడుకుంటున్నారు కదా పొద్దున్న లేస్తే అందరూ, ఆ బూతులు మాట్లాడుకున్నప్పుడు లేనిది ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తే ప్రాబ్లం ఏముంది అంటే మనకు తెలియాలనే కదా, అవన్నీ తెలియాలనే కదా. అందుకే నేను మాట్లాడి నాకేం డౌట్ రాలేదు. అంటే నాకు నేను సజెషన్స్ తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నా. లేదమ్మా ఈ పదానికి ఈ పదం రాస్తే బాగుండేది అని చెప్తే నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా చెప్పదలుచుకుంటే ఐ కెన్ యాక్సెప్ట్. అయితే ఇప్పటివరకు బుక్ చదివిన వాళ్ళలో ఎవరైనా మీకు ఏమైనా చెప్పిండ్రా?
అంటే ఎలా ఏ రకంగానైనా మీకు ఏ రెస్పాన్స్ వచ్చింది? ఒక అంటే గుర్తుపెట్టుకోవాల్సిన రెస్పాన్స్ ఇది అనిపించింది ఏమైనా ఉందా? సో నేను బుక్ రాసిన తర్వాత డ్రాఫ్ట్ ఒకటి రాసిన తర్వాత ఒక 5 to 6 మెంబర్స్కి పంపించాను. అందులో మా మామయ్య ఉంటారనమాట, భాస్కర్ వల్ల మళ్ళా అని చెప్పి, తను టీచర్, తనకి పంపించాను. తర్వాత ఉప్పుల లింగయ్య గారు అని ఉంటారు, తను కూడా రైటర్, తనకి కూడా పంపించాను. తర్వాత రోజా అని నా ఫ్రెండ్ ఉంటుంది, తనకి పంపించాను. హనుమంతరావు అని ఒక అంకుల్ ఉంటారు, తనకి పంపించాను. ఇంకా ఇలా 5 మెంబర్స్కి, ఎవరైనా పేరు మర్చిపోతే సారీ, పంపించిన. కొంతమందికి పంపించిన, వాళ్ళు చదివినారనమాట. అందరూ బాగుంది. కొంతమంది ఏం చెప్తున్నారంటే కొంచెం మీరు అన్నట్టుగానే బోల్డ్గా వాడినవమ్మా. నేను తప్ప అనట్లేదు, అదే తప్పుగా అనలేదు మీరు, బట్ వాడినావు కదా ఏమైనా అదే దాంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే యాక్సెప్ట్ చెయ్యాలి, మరి చాలామంది నేను అంటారంటే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, నేను చెప్తున్నా కదా సజెషన్స్ ఇస్తా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు ఇట్లా రాసినావు అని అంటే నా దగ్గర ఆన్సర్ ఉంది, ఆల్రెడీ వాడుతున్నారు అవన్నీ పదాలన్నీ, నేనేం కొత్తగా ఏమీ లేదు. సో అందరూ అంటే వాళ్ళైతే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినారు, అంటే వాళ్ళు ఇచ్చిన బలమే నాకు, అంటే నేను ముందుకు పోవచ్చు, ఓకే దీన్ని నవలగా తీసుకురావచ్చు అనేది ఈ చదివిన వాళ్ళందరూ నాకు ఇచ్చినారు. కొన్ని యాక్చువల్గా ఒక పేరు గణేష్ అని, తను కూడా నాకు మామయ్య అవుతారు, అంటే నాకంటే చిన్న బట్ వయసుకి మామయ్య అవుతారు, తను కూడా చదివినాడు. సో వీళ్ళందరూ నాకు వెళ్ళొచ్చు, యూ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పి వాళ్ళు నాకు చెప్పినారనమాట. అలా అయితే పుస్తకాన్ని మీరు మీ అమ్మమ్మకి ఇంకా అమ్మ నాన్నలకి అంకితం చేశారు కదా, వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివారా? అమ్మ నాన్న ఇంకా చదవలేదు, కానీ ఖచ్చితంగా చదివిపిస్తా. అమ్మమ్మకి చదవడం స్టోరీ మీరు నెరేట్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి, అమ్మమ్మకి ఎందుకు అంకితం ఇచ్చాను అని చెప్పి. అంటే నేను నా చిన్నప్పటి నుంచి ఒక అంటే నెవర్ గివ్ అప్ అని అంటారు కదా, మా అమ్మమ్మ అదనమాట. అంటే నాకు చెప్పింది ఏంటంటే, అమ్మమ్మకి మా తాత లేరు, మా అమ్మమ్మకి 3 అమ్మాయిలే, మా తాత చనిపోయినారు వాళ్ళు పుట్టిన తర్వాత. సో తను ఒక్కతే 3 ఆడపిల్లల్ని పెంచి అవన్నీ చేసి పెళ్ళిళ్ళు చేసి, ఆ తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే మేమందరం ఆడపిల్లలమే పుడుతున్నాం, మొత్తం మేము 7 మా కజిన్స్ అందరం కలిసి. సో మా అమ్మకి మేము 3, మా పిన్నికి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, మా ఇంకో పిన్నికి 2 ఆడపిల్లలు. సో మేము ఇలా అందరం ఆడపిల్లలు పుడుతున్నప్పుడు కూడా ఆమె అందరూ ఆడపిల్లలే పుడుతున్నారు అని చెప్పి ఒక రకమైన బాధ ఉంది ఆమెకు. అయినప్పటికీ ఆమె ఎప్పుడు గివప్ తీసుకోలేదన్నమాట. అందరినీ సమానంగా చూసింది, అందరికీ ఏమేం కావాలో ఇచ్చింది, ఏమేం కావాలో పెట్టింది. అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా, వీళ్ళని ఎట్లా చూసుకోవాలి అనేది ఆమె ఎప్పుడు అనిపించలేదు. నేను ఏం చేయాలి వీళ్ళ కోసం, ఏం చేయాలని ఆలోచిస్తుంది, కానీ అంటే గివప్ చెయ్యదు అసలు ఆమె. అంటే అంటే సింగిల్ ఉమెన్ అట్లా ఇండిపెండెంట్గా ఉండడము, వీళ్ళందరినీ చూసుకోవడము అనేది నాకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను మొదట అంటే నేను చెప్పినా కదా ముందు చెప్పినట్టు, కవిత ఏదైనా రాసినా కూడా నేను దాచుకునేదాన్ని, బయటికి చెప్పకపోయేదాన్ని అని చెప్పి. మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది, తను ఏంటంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి కదా, అందులో కుక్గా చేసేదన్నమాట. సో రిటైర్మెంట్ ఫంక్షన్లో నేను కవిత తన గురించి రాసిన అనమాట, అప్పటికప్పుడు రాసి తన గురించి కవిత రాసి చదివిన. అదే నా మొదటిగా నేను బయటకి, అంటే నన్ను ఇన్స్పైర్ చేసింది ఆమె. అండ్ నేను ఇది రాయగలను, ఇది సంథింగ్ ఒక ఫార్మేషన్ అనేది తీసుకురాగలను అని తెలిసింది కూడా ఆమె గురించి కవిత రాసినప్పుడే. సో నేను అందరి ముందు స్టేజ్ మీదకి వెళ్ళి ఆమె గురించి ఒక కవిత చదివి అందరూ బాగుంది అని చెప్తే అంటే అదనమాట, అప్పుడు తెలిసింది. సో తను నాకు చాలా ఇన్స్పిరేషన్, అండ్ మా అమ్మ నాన్న. అయితే ఇప్పుడు ఈ బుక్ని మీ అమ్మా నాన్న చదివిన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకుంటారని మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తెలీదు, అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎలా రిసీవ్ చేసుకునేదని చదివిన తర్వాతే తెలుస్తుంది, బట్ అర్థం చేసుకుంటారు. పుస్తకం వేస్తున్నప్పుడు నేను బుక్ వేస్తున్నా అని వాళ్ళకి చెప్పారా? అవును. అంటే సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి రాస్తున్నావు, ఏంటి, ఎర్రమల్లెలు ఇట్లా అడిగారా? బేసిక్గా ఏంటంటే, నేను ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేసినో మా అక్క సుధారాణి అని చెప్పిన కదా, మా అక్క మా అమ్మ, నేను పోయి నైట్ స్టార్ట్ చేసేకి ముందు పడుకునే, అంటే మనం ఫస్ట్ స్టోరీ క్రియేట్ చేసుకుంటాం కదా, దానికి బేసిక్గా ఒక స్కెలిటన్ లాగా ఒక స్ట్రక్చర్ వేసుకుంటాం కదా. నైట్ పడుకునేదాన్ని, పొద్దున్నే వచ్చి
నేను ఇది 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 అనుకుంటున్నా, ఇట్లా ఇట్లా స్టోరీ ఇది బాగుందా అని అడిగేదాన్ని. లేదు ఇది కొంచెం వేరేలాగా ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పేవాళ్ళు. మళ్ళీ ఇంతే అనమాట. టక్కున పొద్దున్న నైట్ అంతా ఆలోచించేదాన్నేమో, పొద్దున్న లేవగానే వీళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని అనమాట. ఇలా ఇలా అనుకుంటున్నా నేను, ఇది బాగుందా, ఇది బాగుందా, ఈ వర్షన్ బాగుందా, ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుంది. మనం ఫస్ట్ కథ అల్లుకునేటప్పుడు నేను వాళ్ళ సజెషన్ తీసుకున్నాను అనమాట. సో మా అమ్మకు కొంత మేరకు తెలుసు ఏ సబ్జెక్టు మీద రాస్తుంది ఏంది అని చెప్పి. మా డాడీకి ఇంకా తెలీదు, తను చదివిన తర్వాత ఏమంటారో చూడాలి. సో అదనమాట. మీకు ఇష్టమైన పుస్తకం? నేను ఇప్పటి వరకు చదివిన దాంట్లో నాకు ఓల్గా గారిది విముక్త పుస్తకం చాలా బాగా నచ్చింది. అసలు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, సీత అండ్ వీళ్ళందరూ, ఒకవేళ వాళ్ళని ఒకరిని ఒకరు కలుసుకుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, శూర్పణఖ, సీత అండ్ వాళ్ళు, అది ఉంటుంది అనమాట. ఆ కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. అసలు అందులో రాముడి గురించి కూడా ఓల్గా గారు చెప్తారనమాట. నేను ఇంతకుముందు అన్నట్టు, అంటే మగవాళ్ళు కూడా అది ఫేస్ చేస్తారు, వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. అక్కడ రాముడు కూడా అంతే అనమాట, తను చెప్పుకోలేడు అసలు. సో నాకు ఆ పుస్తకం నాకు చాలా నచ్చింది. నేను చదివిన చాలా పుస్తకాలు నాకు నచ్చినాయి. నేను చలంగారి పుస్తకాలు చదివిన, ఓల్గా గారిది ఆ పుస్తకం చదివిన, అండ్ ఎర్రమల్లెలు పుస్తకం రాయడానికి మెయిన్గా మానభంగం పుస్తకం నాకు స్ఫూర్తినిచ్చింది అనమాట. అది చదివినప్పుడు, అంటే అంత బోల్డ్ అంటున్నారు కదా, నాకు తెలియదు అది బోల్డా లేదా, నేనేమి అనట్లేను. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్ రాయడానికి నాకు ఇన్స్పైర్ చేసింది. అంటే నువ్వు రాయొచ్చు, ఏం కాదు, జనాలు తీసుకుంటారు, చదువుతారు. అంటే నేనైతే రీడర్స్ కోసమే, అంటే ఈ సమస్య ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని రీచ్ కావాలని నేను అనుకుంటున్నా. వాళ్ళని రీచ్ అట్లీస్ట్ ఎవరికి వాళ్ళు అంటే అనుకుంటున్నారు కదా, అంటే నేను ఇందులోనే ఉన్నా, ఇది సంథింగ్, అంటే ఇదేం రెగ్యులర్గా జరిగేది కాదు, నేను యాక్సెప్ట్ చేయొద్దు, ఇది నార్మల్ కాదు అనేది తెలుసుకోవాలి. అయితే దీనికి ప్రేరణ ఎవరు? చుట్టూ ఉన్న సమాజమే. సో చాలా మంది స్టోరీస్ విని రాసారా? సో ఇది ఫిక్షన్ కాదు, బేసిక్ గా ఫిక్షన్ కాదు, బట్ అంటే నేను కథ అల్లుకున్నాను, ఆ కథకి వాస్తవికతను యాడ్ చేశాను. సో ఇష్యూ అనే చుట్టూ ఉన్నదంతా సీన్స్ ఫిక్షన్ ఏమో కానీ స్టోరీ అయితే రియల్. సో మరీ ముఖ్యంగా ఇది రాస్తున్నప్పుడు ఎక్కడైనా మీరు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా. సో ఇది రాస్తున్నప్పుడు మీరు ఏడ్చారు. అయితే ఇందులో దియా అనే ప్రొటాగనిస్ట్ పక్కన పెడితే తార గురించి, అసలు తార క్యారెక్టరైజేషన్ అంత న్యాచురల్గా ఉండడానికి మీకు ఎవరైనా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇన్స్పిరేషనా? అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏమి ఇన్స్పిరేషన్ ఏం లేదు, నేను దాన్ని అది కల్పితమే పాత్ర. ఓకే, కల్పిత పాత్రని. బట్ ఏంటంటే ఒక సిస్టర్హుడ్ అనేది ఇద్దరి మధ్యలో ఒక, అంటే ఆడదానికి ఆడది శత్రువు అంటారు కదా, అసలు కాదు అది. ఖచ్చితంగా ఒక ఆడది సపోర్ట్ చేస్తే ఏదైనా చేయగలరు, రాజ్యాలు ఏలగలరు, పూల్చగలరు కూడా, ఏదైనా చేయగలరు. అయితే అక్కడ 4 పెయింటింగ్స్ విషయంలో 3 పెయింటింగ్స్ ఉంటాయి. ఫైనల్ పెయింటింగ్ చందు వేస్తాడు కదా, సో ఆ 3 పెయింటింగ్స్ గురించి ఎందుకు ఆ క్వశ్చన్ నాకు పెట్టారా? ఎవరిచ్చారు అసలు? అదేంటి అంటే నేనేం ఎవరిచ్చారు ఏంటి అని నేనేం మెన్షన్ చేయదలుచుకోలేదు. ఎందుకు దాన్ని ఒక్కదాన్ని నేను ఎందుకు వదిలేసానంటే జనరల్గా తనకి తానే తెలియట్లేదు. దియా తానే డౌట్ఫుల్గా ఉందన్నమాట. తను హ్యాపీ ఉందా, సాడ్గా ఉందా అంటే చాలా మంది ఉమెన్ ఇదే అన్నమాట. అంటే ఒక భ్రమలో బతుకునే వాళ్ళు ఉంటారు. నేను అందరూ ఉంటారని చెప్పట్లేను, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపాదించుకోండి. సో ఎవరైతే అంటే మేము హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అంటే డైలీ లైఫ్ ఎలా సాగిపోతుందంటే పిల్లలు, హస్బెండ్, జాబ్ ఇలా సాగిపోతుంది. బట్ వన్స్ మనం ఏంటంటే ఒకనొక టైంలో కూర్చొని ఆలోచిస్తుంటాం కదా, ఏదో ఒక రాత్రి పడుకున్నప్పుడు ఈ ఆలోచన వస్తే అసలు ఏంటి, నేను హ్యాపీగా ఉన్నానా, సాడ్గా ఉన్నానా? నాకేమనిపిస్తుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. అంటే దాన్ని చాలా అండర్ రేటింగ్ అని అనుకుంటారు, కానీ అంటే ఇందులో పడిపోతే అవన్నీ పట్టించుకోవద్దు, అవి అవసరం లేదు అనుకుంటారు. బట్ మనం ఎలా ఉన్నది ఏంటి అనేది మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. యాక్చువల్గా ఆ థర్డ్ది ఎందుకు వదిలిపెట్టానంటే మనం అంటే ఏంటి, మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా ఏంటి అనేది ఆ ఫ్రేమ్ డిసైడ్ చేస్తుంది. సో అదనమాట. మీకు ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్న వాళ్ళలో ఏ రచయిత అంటే ఇష్టం? అంటే నాకు ఇన్స్పైర్ చేసిందని చెప్పా కదా మానభంగం. సో నేను ఆ 2 నవలలు నాకు చాలా నచ్చాయి. సో
నాకు బాలాజీ ప్రసాద్. ఓకే, ఈ పుస్తకం తెచ్చే ప్రాసెస్లో మీరు దీని కవర్ పేజ్ డిజైనర్స్కి కానీ లేకపోతే పబ్లిషర్స్కి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, అంటే ఇప్పుడు మనం పుస్తకం రాస్తాము, సో అది బయటికి రావడానికి చాలామంది ఏమంటారు హెల్ప్ చేస్తారు మనకు. సో నేను ఈ కంటెంట్ రాసినప్పటి నుంచి నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను ఖచ్చితంగా. డాక్టర్ రూత్ జాన్. ఓకే. తను నేనేంటంటే ఏది రాసినా సరే, నవల కానీ డ్రామా కానీ ఏది రాసినా సరే దానికి సంబంధించిన వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే. ఇప్పుడు అందులో డాక్టర్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, తర్వాత జనరల్గా అందరు ఉన్నారు, బోర్వెల్స్ గురించి కూడా ఉంది. సో నేను డాక్టర్ రిలేటెడ్ అండ్ జెండర్ రిలేటెడ్ అవన్నీ రూత్తో మాట్లాడాను. తర్వాత పోలీస్ ఇవన్నీ వీటికి సంబంధించి అంటే ఆ కేసు ఎలా పెడతారు, వాళ్ళు వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఉంటుంది అని చెప్పి యోగేష్ అని నా ఫ్రెండ్ ఉన్నారు, తనతో మాట్లాడినాను. తర్వాత లాయర్ ఇది ఏదైతే ఉందో మా అక్క లాయర్ కాబట్టి తనతోనే మాట్లాడినా. తర్వాత బోర్వెల్స్ రిలేటెడ్ నీలం నరేష్ అని నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, తనతో మాట్లాడినాను. తర్వాత నా స్కూల్ ఫ్రెండ్ కార్తిక్ అని ఉంటారు, తనతో కూడా మాట్లాడిన. ఇలా నేను చాలా మందితో ఈ ప్రాసెస్లో, నా ఫ్రెండ్ సౌజన్య ఉంటుంది, తను శ్వేత, వీళ్ళందరితో అంటే వాళ్ళు రియల్ లైఫ్లో ఏమి ఫేస్ చేస్తున్నారు. నేను అంటే జనరల్గా నాకు మాట్లాడాలంటే కొంచెం నా అంతా నేను స్టార్ట్ చేయలేను. బట్ ఏదైనా కవిత అనుకున్నప్పుడు లేదంటే కథ అనుకున్నప్పుడు ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను అంటే వాళ్ళు ఎవరైతే ఆ ప్లేస్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అందులో అంటే అది తీసుకోవాలి అనిపిస్తుంది. అంటే వాళ్ళతో మాట్లాడితే మనకు కొంచెం ఇంకా తెలుస్తుంది అనమాట. మనం ఫేస్ చేయకుండా ఆ మాటలు మాట్లాడడం వేరు, వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఫీల్ అవుతూ రాయడం వేరు ఉంటుంది. సో నేను అలా నా పక్కన నేను బస్సులో వెళ్ళేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడినా. ఒక్కొక్కసారి ఊరికే అసలు ఎవరు తెలియని వాళ్ళు ఊరికే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా మాటలు కలిసినప్పుడు ఖచ్చితంగా నేను చాలా మందితో మాట్లాడినా. సో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటి అని చెప్పి నేను వీళ్ళందరితో మాట్లాడున్నా. అండ్ పుస్తకం విషయానికి వస్తే, పుస్తకం రావడానికి నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు శ్రీ విద్య అండ్ భరత్ వీళ్ళిద్దరూ పబ్లిషర్స్, ఇంకో విజయ్ రాజ్ కుమార్ వీళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటా. తర్వాత కవర్ ఫోటో సాయితేజ అని తను ఆర్టిస్ట్ తను వేసాడనమాట. సో అది స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను చాలా బిజీగా ఉన్నాడు, కానీ నాకు ఇలా కావాలి, నెయిల్ పాలిష్తో సహా అన్నిటి, అమ్మాయి మొహం ఎలా ఉండాలి, పూలు ఎలా ఉండాలి, జడ ఎలా ఉండాలి, చీర ఎలా ఉండాలి, అవన్నీ నేను చెప్పినట్టుగా చాలా మంచిగా వేసిన. యాక్చువల్గా చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి దీనికి. సో అది నేను దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి సాయితేజకి. తర్వాత ఎడిటింగ్ అండ్ పేజ్ మేకింగ్, ఇదైతే అసలు సూఫీ అన్న చేతిలో పడడం నాకు చాలా హ్యాపీ అనమాట. అంటే ఇది ఫస్ట్ పుస్తకం కదా, కొంచెం భయంగా ఉంటుంది, ఏమవుతుంది ఇది తీసుకుపోయి సూఫీ అన్న చేతిలో పడ్డది అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే ఓకే అది ఏంటో అంటే నేను రాసిన కరెక్టా ఒప్ప ఏం తెలీదు, బట్ అది సెట్ చేస్తున్నారు, ఏదైనా ఉంటే అన్న చేస్తారు అనే ఒక నమ్మకం వచ్చేసింది అనమాట. సో అన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ముందు మాట మాధురి అక్క రాసింది, అక్క కూడా చాలా థ్యాంక్స్. అసలు అంటే ఈ ఫస్ట్ బుక్కి వీళ్ళు స్పెషల్ ఉంటారు కదా మనకి ఎప్పటికీ, వీళ్ళందరూ స్పెషల్ అనమాట. ఆయన పేరు పెట్టిన బాలాజీ ప్రసాద్కి, అండ్ కవర్ డిజైన్ చేసినారు బాలరాజు అని చెప్పి, తనకు కూడా థ్యాంక్స్ అందరికీ. అసలు ఈ పుస్తకం అంటే ఉత్తిగా అంటే అక్షరాలుగా ఉన్న దాన్ని పుస్తకంగా తీసుకురావడానికి ఇంతమంది చాలామంది నాకు ఎవరెవరైతే హెల్ప్ చేసినారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ రోజారాణి. అండ్ ఈ బుక్ గురించి మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ బుక్. ఈ బుక్ కొనాలంటే ఏ స్టాల్లో కొనవచ్చు బుక్ ఫేర్లో? ఝాన్సీ పబ్లికేషన్ స్టాల్ నెంబర్ 287. ఓకే, అక్కడ అవైలబుల్గా ఉంటుంది. చివరిగా అంటే నేను రాయడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మొదటిగా మా అమ్మ, తర్వాత మా తాత రాచమల్ల దేవయ్య అండ్ చెన్నయ్య మా తాత, తర్వాత సత్యనారాయణ నీలమణి తెలుగు పండిట్ అనమాట సార్, తర్వాత భాస్కర్ వల్లమల్ల, వీళ్ళందరూ ఏంటంటే నా చుట్టూ పుస్తకాలు ఉండేలాగా చేసినారనమాట. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను.
ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. విన్నారు కదా ఈరోజు ఎర్రమల్లెలు పుస్తకం గురించి జరిగిన కన్వర్జేషన్. ఇందులో మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.